Hello students, welcome back to our channel KNR University BSc Nursing 2025 కి సంబంధించి ఏదైతే మరి ఇక్కడ మన తెలంగాణ లోపట గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా ప్రైవేట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా మరి ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి విత్ అడ్రస్తో స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు టోటల్గా తెలంగాణ లోపల అన్నమాట 122 కాలేజెస్ అన్నమాట BSc నర్సింగ్ చేయడానికి. మరి ఇక్కడ 122 కాలేజ్ సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే అందిస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్గా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వైట్ చేయండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ కాలేజ్ చూడండి, ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అన్నమాట ఇది మనకు. ఓకే, ఇక్కడ టోటల్గా 50 సీట్స్ అయితే ఉంటాయి ఈ యొక్క కాలేజ్ లోపల. ఓకే, ఫీమేల్స్కి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసన్నమాట గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు రిమ్స్ అనమాట. ఓకే, ఆదిలాబాద్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇందులో కూడా మనకు 50 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జగిత్యాల అన్నమాట. ఇక్కడ టోటల్గా 40 సీట్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్గా ఫీమేల్కి మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ MGM హాస్పిటల్ వరంగల్ అన్నమాట. టోటల్గా ఇంటేక్ వచ్చేసి ఇక్కడ 80 సీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టోటల్గా 80 సీట్ అయితే ఉంటాయి ఆ కాలేజ్ లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజ్ భవన్ రోడ్ హైదరాబాద్ అన్నమాట. ఇక్కడ టోటల్గా 60 సీట్లు ఉంటాయి కాలేజ్ లోపల. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్ల అన్నమాట. టోటల్గా కాలేజ్ వచ్చేసి 100 సీట్లు ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ వచ్చేసి బాన్సువాడ టోటల్గా 100 సీట్లు ఉంటాయి కాలేజ్లో. టోటల్గా ఇప్పుడు చెప్పాను అనమాట, ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. ఓకే, బాయ్స్కి వేరే లిస్ట్ ఉంది చెప్తాను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ గద్వాల్ అనమాట. 60 సీట్లు ఉంటాయి ఇక్కడ కాలేజ్లో. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 9th కాలేజ్ అనమాట గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ సిద్దిపేటలో ఉంటుంది. ఇక్కడ టోటల్గా 100 సీట్స్ అయితే ఉంటాయి కాలేజ్ లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మహబూబాబాద్లో ఉంటుంది అనమాట. 60 సీట్లు అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 11th కాలేజ్ చూడండి, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ అన్నమాట. ఇక్కడ 60 సీట్లు ఉంటాయి. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్ ఇక్కడ 60 సీట్లు అయితే ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంటుందన్నమాట BSc నర్సింగ్ చేయడానికి. ఓకే, టోటల్గా మనకు 33 జిల్లాలు ఉంటాయి కాబట్టి మన తెలంగాణ లోపల 33 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట, మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 13th కాలేజ్ చూడండి, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేటలో 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి 60 సీట్లు, తర్వాత గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి 60 సీట్లు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మహబూబ్ నగర్లో 60 సీట్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్కర్నూలులో 60 సీట్లు. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి ఏదైతే చూడండి ఖమ్మంలో 60 సీట్లు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సత్తుపల్లి ఖమ్మం 60 సీట్లు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే చూడండి 20 కాలేజ్ చూడండి, ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ తాండూరు అనమాట 60 సీట్లు ఉన్నాయి. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ వచ్చి కొత్తగూడెం 60 సీట్లు. తర్వాత గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆందోళ్ నథింగ్ బట్ జోగిపేట అనమాట 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒక వచ్చేసి మనకు కొనగల్ ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుల్లాపూర్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 60 సీట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మహేశ్వరం 60 సీట్లు. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ యాదాద్రి భువనగిరి 60 సీట్లు. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జనగాం 60 సీట్లు. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణపేట్ ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెదక్లో 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సంపేట్ ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామగుండంలో వచ్చేసి అన్నమాట 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ భూపాలపల్లి ఇక్కడ 60 సీట్లు. తర్వాత గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ నిర్మల్ అదేవిధంగా 60 సీట్లు. నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగులో 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆసిఫాబాద్లో 60 సీట్లు ఉన్నాయి. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్లో 60 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 38 కాలేజ్ చూడండి, ఇక్కడ అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ వనస్థలీపురం అన్నమాట హైదరాబాద్లో ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేసి మన టోటల్గా 50 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 50 సీట్స్ ఉంటే ఇక్కడ 30 సీట్స్ వరకు ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. మిగతా 20 సీట్స్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ 50 సీట్స్లో ఇక్కడ కన్వీనర్ కోటా కింద కొన్ని సీట్స్ ఉంటాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద కొన్ని సీట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఇంటేక్ వచ్చేసి 30 సీట్స్ అనమాట కన్వీనర్ కోటా కింద, మిగతా 20 సీట్స్ వచ్చేసి
మనకు మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటారు. ఇక్కడ ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే వెంకటయ్య పాలెం పోస్ట్ వైరా రోడ్ ఖమ్మం అనమాట. ఇక్కడ 50 సీట్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు ఉంటాయన్నమాట ఇంటేక్ అనమాట. టోటల్గా 30 సీట్స్ అనమాట మనకు కన్నడ కోట కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా 20 సీట్స్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోట కింద ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, అపోలో హాస్పిటల్ క్యాంపస్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ అనమాట. టోటల్గా 100 సీట్స్ ఉంటాయి. ఇక్కడ 49 సీట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ కింద కేటాయించడం జరుగుతుంది. మిగతా ఇక్కడ 51 సీట్స్ అనమాట మేనేజ్మెంట్ కోటాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే చూడండి అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్ అనమాట. టోటల్గా 50 సీట్లు ఉంటే ఇక్కడ 30 సీట్లు మాత్రమే ఇక్కడ మనకు కౌన్సిలింగ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగతా 20 సీట్స్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ మేడ్చల్ మర్కజ్గిరి అనమాట. టోటల్గా 50 సీట్స్ ఉంటే ఇక్కడ 18 సీట్స్ వచ్చేసి ఇక్కడ మనకు కన్నడ కేటా కింద ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బాయ్స్కి కావచ్చు, అదేవిధంగా రిమైనింగ్ సీట్స్ అనమాట లైక్ మేనేజ్మెంట్ కోటా కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 43 కాలేజ్ అనమాట భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఏదైతే జమ్మిగడ్డ సూర్యాపేట అనమాట. టోటల్గా 45 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ 27 సీట్స్ పర్ ఇక్కడ గర్ల్స్కి అనమాట. మిగతా రిమైనింగ్ సీట్స్ అయితే మనకు మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా బాయ్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జిన్నన్న జనరల్ హాస్పిటల్ ఇక్కడ మనకు చాక్దర్ఘట్ హైదరాబాద్ అనమాట. టోటల్గా ఇంటికి వచ్చేసి ఇక్కడ 30 సీట్స్ అనమాట. 18 సీట్స్ ఫర్ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లంకపల్లి విలేజ్ నర్సంపేట్ వరంగల్ అనమాట. టోటల్గా 40 సీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫీమేల్స్కి ఇక్కడ 14 సీట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్లో. ఓకే, అదేవిధంగా కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ బేగంపేట్ హైదరాబాద్ 30 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఆపోజిట్ సహస్ర స్టేట్స్ ఇక్కడ మన్సూరాబాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్ అనమాట. టోటల్గా 30 సీట్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే 48 కాలేజ్ అనమాట చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట 30 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా చెల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నర్సింగ్ ఓకే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు బొమ్మకల్ కరీంనగర్ అనమాట. టోటల్గా 52 సీట్స్ అయితే ఉన్నాయి. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ కండ్లకోయ మేడ్చల్ మల్కాజ్గిరి టోటల్గా 60 సీట్స్ ఉన్నాయి ఇక్కడ గర్ల్స్కి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి అయితే అయత్ నగర్లో ఉంటుందన్నమాట. 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ 30 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి అయితే అకిరెట్పల్లి అదేవిధంగా కేసరా మండల్ ఆర్ఆర్ డిస్టిక్ అయితే ఇచ్చారనమాట. టోటల్గా 15 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ చూడండి ఆంధ్ర మహిళా సభ విద్యానగర్ హైదరాబాద్ అనమాట. టోటల్గా 30 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ ఇక్కడ 23 సీట్స్ అయితే ఉన్నాయి గర్ల్స్కి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది అనమాట ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ టోటల్గా 42 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత గ్లోబల్ కస్తూరబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి ఏదైతే చూడండి శేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చారనమాట. 25 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే మనకు చూడండి నరసింహపురి కాలనీ హైదరాబాద్ అనమాట. 30 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 59th కాలేజ్ అనమాట. ఇక్కడ చూడండి మనకు ఏదైతే గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది బోయిన్పల్లి సికింద్రాబాద్ ఇక్కడ 30 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, అదేవిధంగా హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ అల్కాపూర్ హైదరాబాద్ అనమాట 19 సీట్స్ అయితే ఉంటాయి. ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మల్కాజ్గిరి 30 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఏదైతే ఇవ్వడం జరిగింది వనపర్తి ఇక్కడ 24 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు బంజారా హిల్స్ ఓకే హైదరాబాద్ అనమాట. ఇక్కడ 57 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా జయ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ హన్మకొండ వరంగల్ 18 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్ 24 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 66 కాలేజ్ చూడండి జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎస్టీ తెరాసస్ హాస్పిటల్ క్యాంపస్ ఇక్కడ సనత్ నగర్ హైదరాబాద్ అయితే ఇచ్చారనమాట. 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా కలంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి ఏదైతే సలీం నగర్ కాలనీ మలక్పేట్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట. టోటల్గా ఇక్కడ 24 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఏదైతే నార్కెట్పల్లి నల్గొండ అనమాట 45 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ కామినేని హాస్పిటల్ క్యాంపస్ ఎల్బీ నగర్ హైదరాబాద్ టోటల్గా ఇక్కడ 30 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనమాట ఇక్కడ కిన్నెర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఖమ్మంలో ఉంటుంది 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా
కిమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, ఓకే, మినిస్టర్ రోడ్ సికింద్రాబాద్ అనమాట. టోటల్గా 48 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కుమింగ్ దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే కుక్కడపల్లి హైదరాబాద్లో ఉంటుంది, 21 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మహిళా దీక్షిత సమితి అండ్ బిఎంఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చందానగర్ ఆర్ఆర్ డిస్టిక్ అనమాట, 30 కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎంజిహెచ్ క్యాంపస్ గిరిప్రసాద్ నగర్ ఖమ్మంలో ఉంటుంది, ఇక్కడ 60 సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడైతే బాచ్పల్లి హైదరాబాద్ 60 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే భద్రాచలంలో 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా మారుతి పారామెడికల్ అకాడమీ భద్రాచలం 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సైన్సెస్ ఓకే ఇక్కడ వచ్చేసి అనమాట హన్మకొండ మండల్ వరంగల్ డిస్టిక్ అనమాట, టోటల్గా 6 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి 79 కాలేజ్ అనమాట, మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ గన్పూర్ విలేజ్ మేచల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అని ఇచ్చారు, ఇక్కడ టోటల్గా 30 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మనకు నాంపల్లిలో ఉంటుంది, ఇక్కడ 24 సీట్స్ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ క్యాంపస్ పసులవాది సంగారెడ్డిలో ఉంటుంది, ఇక్కడ టోటల్గా 60 సీట్లు అయితే ఉన్నాయి కన్వర్కోట కింద. మదర్ కృష్ణాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే ముషీరాబాద్ హైదరాబాద్లో ఉంటుంది, టోటల్గా 30 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ మౌలాలి ఈసీఎల్ హైదరాబాద్లో ఉంటుంది అన్నమాట, టోటల్గా 15 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే బిహైండ్ పెట్రోల్ పంప్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా కాళీ మహబూబ్ నగర్ ఓకే 15 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా నైట్ యాంగిల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట 30 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మనకి ఇచ్చారు కదా, ఇక్కడ ఏదైతే కంచన్ బేగ్ హైదరాబాద్ అదేవిధంగా 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 88 కాలేజ్ చూడండి పాయినర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుక్కడపల్లి హైదరాబాద్లో ఉంటుంది, టోటల్గా 30 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మనకి ఇక్కడైతే మెడికల్ సైన్స్ క్యాంపస్ ఇక్కడ మనకు కరీంనగర్లో ఉంటుందన్నమాట, టోటల్గా 60 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట హన్మకొండలో ఉంటుంది, ఇక్కడ టోటల్గా 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ప్రిన్స్ దూర్షేవార్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ అకాడమిక్ బ్లాక్ ఇక్కడ ఇచ్చారు పురాణి అవాలి హైదరాబాద్, ఇక్కడ 18 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా పులిపట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఏదైతే ఖమ్మంలో ఉంటుంది 24 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా పులిపట్టి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు ఏదైతే హవాలి ఖమ్మం ఉంది కదా ఓకే అవేలి ఖమ్మం డిస్టిక్ అనమాట 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మేచల్ ఆర్ఆర్ డిస్టిక్ 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చేవెల్లో ఉంటుంది అనమాట, టోటల్గా 60 సీట్స్ అయితే ఉంటాయి కన్నర్కోట కింద. అదేవిధంగా రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఓకే అయితే హన్మకొండ వరంగల్ డిస్టిక్ ఇక్కడ 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్వీఎం నర్సింగ్ కాలేజ్ ఓకే ములుగు సిద్దిపేటలో ఉంటుంది, 60 సీట్లు ఉంటాయి. అదేవిధంగా సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ విద్యానగర్ కరీంనగర్లో ఉంటుంది, 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి 100 కాలేజ్ అన్నమాట ఇక్కడ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెరంచెరు హైదరాబాద్ అనమాట, టోటల్గా 12 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమేత్ నగర్లో ఉంటుంది అనమాట హైదరాబాద్, ఇక్కడ 30 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే మనకు మౌలాలి మేచల్ మల్కాజ్గిరి ఇచ్చారు 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ రామ్నగర్ కరీంనగర్ 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే సూరాం కాలనీ జీడిమెట్ల హైదరాబాద్ 15 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ 28 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాలాజీ నగర్ మన్సూర్బాద్ ఇచ్చారనమాట, వెరిఫై చేయండి 24 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నేర్ ఉప్పల్ బస్ డిపో ఆర్ఆర్ డిస్టిక్ అయితే ఇచ్చారనమాట, 24 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే చూడండి మనకి ఇచ్చారన్నమాట ఏదైతే ఏనుగొండ విలేజ్ ఓకే ఏనుగొండ విలేజ్ ఇక్కడ మహబూబ్ నగర్లో ఉంటుంది అనమాట, టోటల్గా 52 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే ఎఫ్సిఏ బిల్డింగ్ నేర్ రైల్వే స్టేషన్ మంచిర్యాల ఆదిలాబాద్ డిస్టిక్ 24 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే ఫాతిమా నగర్ వరంగల్ 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట ఎల్లాపూర్ అసన్పర్తి మండల్ వరంగల్ ఇచ్చారనమాట డిస్టిక్ వరంగల్, టోటల్గా 22 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ చూడండి బ్యాంక్ కాలనీ ఖమ్మం అన్నమాట 24 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేటలో ఉంటుంది, ఇక్కడ ఏదైతే టోటల్గా
60 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్ 24 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఆర్మూర్లో ఉంటుంది, 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చూడండి ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి హైదరాబాద్లో ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చూడండి తార్నాక హైదరాబాద్ 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా విజయ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే ఉమన్ నగర్ కాలనీ బేగంపేటలో ఉంటుంది, టోటల్గా హైదరాబాద్ 24 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా విజయ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మనకు విలేజ్ వచ్చి కేసర మండల ఆర్ఆర్ డిస్టిక్ ఇక్కడ 25 సీట్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మనకి ఇక్కడ రోడ్ నెంబర్ 16 గ్రీన్ పార్క్ కాలనీ ఇక్కడ మనకి ఇదే సర్వనగర్ ఇచ్చారు కాబట్టి వెరిఫై చేయొచ్చు, హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ 60 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 21 కాలేజ్ అనమాట యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వెల్లి మేచర్లో ఉంటుంది. ఇక్కడ టోటల్గా చూడండి 60 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వెల్లి మేచల్ మల్కాజ్గిరి టోటల్గా 60 సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. టోటల్గా తెలంగాణ లోపల ఉన్నటువంటి ఇక్కడ గర్ల్స్కి అనమాట 122 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే 122 కాలేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక 122 కాలేజెస్ మంచివంటి కంప్లీట్గా సీట్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అడ్రస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ కాలేజ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బాయ్స్కి అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ బాయ్స్కి అయితే వీడియో చేశాను, ఆ యొక్క వీడియో సంబంధించి లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.